హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ఒక కరెంట్ ఇష్యూ నేను ఇప్పుడు మీతో పంచుకుంటానండి. పొలిటికల్ కమేడియన్ పీకే ఉపాముమ, ఇతడి కుమారుడు చిన్ని బిడ్డ 5-6 ఏళ్ల వయస్సట, ఏదో మార్క్ శంకర్. ఆ పిల్లవాడికి అగ్ని ప్రమాదం తాలూకు గాయాలయ్యాయి, అనారోగ్యం పాలయ్యాడు. ఈశ్వర కృప, ఆ బిడ్డను కాపాడబడ్డాడు. అతడి ఆరోగ్యం మళ్ళీ పికప్ అవుతున్నాడు, స్థిరంగా ఉన్నది అన్న న్యూస్ బులెటిన్ తర్వాతే నేను ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నానండి. ఆ పిల్లవాడికి గాయాలైనాయి అన్న మొదటి వీడియో నేను చూసినప్పుడే ఈశ్వరుడు ఆ బిడ్డను కాపాడుగాక అని ప్రార్థించాను. అదే కామెంట్గా కూడాను పెట్టాను, ఎందుకంటే అది కనీస మానవ లక్షణం కాబట్టి. నా బిడ్డకి ఇలా అయింది అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ పీకే. అతడి కడుపు కన్న తండ్రి హృదయం, కన్నవారి హృదయం నేను అర్థం చేసుకోగలను. కానీ ముచ్చుమర్రి పాప, ఇతడి కొడుకు 6 ఏళ్ళు ఉంటే ఆ బిడ్డకి 8 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులది దుఃఖం కాదా? అది ఆ పీకే అన్నవాడి విచక్షణకి, ఆ పాప హృదయానికి, ఆ పాప హృదయం అంటే ఆ పాపాత్ముడికే వదిలేస్తున్నాను. స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని పోయినారు, సరే, డబ్బు జనాలదో వాళ్ళదో నాకైతే తెలియదు కాబట్టి నేను ఆ విషయమై ఇంకా ఏమి అన్ను. జనాలదైతే మాత్రం పీకే అన్నవాడు, వాడి కుటుంబం, వాడి తరతరాలు అనుభవిస్తాయి. ముందు తరాలు అనుభవిస్తాయి, వెనక తరాలు అనుభవిస్తాయి. కాబట్టి అది పక్కన పెట్టండి. ఇంతకీ అసలు ఆ ప్రమాదంలో ఆ పిల్లవాడు ఒక్కడే గాయపడ్డా? ఇంకెవ్వరి గురించి ఏ ప్రసక్తి రాదు. చాలా పరిశీలించగా ఇంకో పాప అసలు చనిపోయిందని చదవడం, చూడడం. నిజానికి అసలు ఆ స్కూల్ చూస్తే దానికి అసలు ఫైర్ ఎగ్జిట్ అన్నది ఉన్నదా అనిపిస్తుంది. మన ఊళ్ళల్లో గనక పక్కా రద్దీ బజారుల్లో లేకపోతే బస్తీల్లో ఉండే అపార్ట్మెంట్స్లో స్కూల్ నడపడం లాగా కనిపించింది అది నాకు. వీధి రద్దీగా ఉండగా 2వ అంతస్తు 3వ అంతస్తు. అదేమిటి, స్కూల్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, ఇంత స్ట్రెంగ్త్ ఉంటే ఇంత విశాలంగా ఉండాలి, పర్ హెడ్ ఇంత స్క్వేర్ ఫుట్ ఉండాలి, ఆడుకోవడానికి ఆట స్థలం ఉండాలి, పిల్లలకి కొన్ని రక్షణ సౌకర్యాలు ఉండాలి. ఈ రూల్స్ అన్నీ ఉంటాయి కదా, సింగపూర్లో ఉండవా? మన సింహపురి, నెల్లూరుతో సహా మా పల్లెల్లో కూడా ప్రైవేటు స్కూల్ అయినా, ఇక ప్రభుత్వ స్కూల్ అయితే నాడు నేడు పేరుతో అసలు రంగులు వేసుకొని ప్రహరీలు కట్టుకొని, అంతకుముందు ప్రహరీలు ఉండేవి కాదు, వాష్రూమ్లు